one nation, one election. వన్ ఎలక్షన్ వన్ నేషన్ లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే కాస్ట్ రిడక్షన్. అది కూడా సుస్థిర పాలన వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనేది మనకి ఇది కొత్త విషయమే కాదు. మనం ఏమి వీఆర్ నాట్ సెయింగ్ సంథింగ్ న్యూ. మనకి మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వరకు కూడా మనం చూసుకుంటే మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ నడిచింది. కానీ ఎమర్జెన్సీలో వచ్చిన తర్వాత స్టేట్ బైఫర్కేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఈ ఎలక్షన్స్ అనేది మారిపోయినాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఎలక్షన్స్ జరుగుతుంది. మనం గమనిస్తే ఎలక్షన్స్ అనేది స్టేట్ లో ఎలక్షన్స్ జరిగినా, సెంట్రల్ లో ఎలక్షన్స్ జరిగినా ఇప్పుడు కూడా ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, మెషినరీ కాస్ట్, ఆర్గనైజింగ్ కాస్ట్, ఇవన్నీ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఒక్కసారి ఎలక్షన్ చేస్తారో ఈ కాస్ట్ అంతా కూడా మనకి కాస్ట్ కటింగ్ అయిపోతుంది. ఒకే దగ్గర అన్ని కాస్ట్ అయిపోతుంది. ఒకే పోలింగ్ బూత్ లో ఒకే ఆఫీసర్ ఒకేసారి 2 ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఒకే ఆఫీసర్ 2 ఎలక్షన్స్ అదే ప్లేస్ లో 2 సార్లు కండక్ట్ చేయాల్సి వస్తుంది. అదే పోలింగ్ బూత్ లో 2 సార్లు చేయాల్సి వస్తుంది. దాంతో వాళ్ళ టైం, ఎనర్జీ, రిసోర్సెస్ ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అవుతుంది. అదే వన్ ఎలక్షన్ వన్ నేషన్ లో వచ్చేసరికి మనకి ఈ రిసోర్సెస్ అన్ని కూడా మనం తగ్గించడానికి అవసరం అవుతుంది. హ్యూమన్ రిసోర్సెస్ ని మనం అడిక్వేట్ గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తే ఎలక్షన్స్ అంటే మనకి బిఎల్ఓస్ కింద అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఆశాస్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానీ ఉంటారు. వాళ్ళు చెప్పాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు చేసే వర్కే చాలా ఇంపార్టెంట్ వర్క్. పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, పిల్లల హెల్త్ విషయం కానివ్వండి, మహిళల పోషకాహారం గురించి కానివ్వండి, వీళ్ళే కదా ఎక్కువ మన పాత్ర పోషించేది. వీళ్ళని మనం ఎలక్షన్స్ లో వాడతాం. అది 3 నెలల ముందు నుంచి వీళ్ళు మనం వాడటం మొదలెడతాం. మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి 3 నెలలు, ఎంపీ ఎలక్షన్స్ కి 3 నెలలు, 6 నెలల పాటు మనం మళ్ళీ ఈ పనికి వాడుకుంటే వాళ్ళు చేసే పని వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు? వాళ్ళది కాదు కదా ఈ పని. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ఉన్న బిఎల్ఓస్ ని పార్టీ బిఎల్ఏస్ కానివ్వండి, లేకపోతే మనకి గవర్నమెంట్ నుంచి బిఎల్ఓస్ కానివ్వండి, వాళ్ళ సంఖ్య కూడా మనకు కరెక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యే వచ్చేసరికి ఒక బిఎల్ఏ ఉంటారు, ఎంపీ వచ్చేసరికి ఒక బిఎల్ఏ ఉంటారు. దీని మూలంగా మన జనాలకు కూడా కన్ఫ్యూజన్, నా ఓటు ఎవరు చూసుకుంటున్నారు అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి చాలా చోట్ల, చాలా స్టేట్స్ లో మైగ్రెంట్ పాపులేషన్ ఉంటారు. వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. సో 2 సార్లు ఓట్లు వేస్తున్నారు. మనం ఈ ఎలక్షన్స్ లో 2 సార్లు ఏదండి, వన్ నేషన్, వన్ ఎలక్షన్. ప్రజలకు అందుబాటులో ఎప్పుడైనా ఉంటారండి. నాయకులు అనేది ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఉండడానికే మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. 2 సార్లు ఎలక్షన్స్ జరిగినంత మాత్రమే ఆ నాయకులు అందుబాటులో ఉండకుండా అయితే ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా పార్టీ డ్యూటీలు వేస్తుంది మిగతా స్టేట్స్ కి వాటికి వెళ్ళడానికి. సో ఇప్పుడు సపోజ్ మనకి మన రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి, ఎవరైతే మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకో రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళని అక్కడికి వేస్తారు ఇన్ఛార్జ్ డ్యూటీగా. అంటే ఇప్పుడు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారా, ఎలక్షన్ ని చూసుకుంటారా? 3 సార్లు 4 చోట్ల 5 చోట్ల ఎన్నిసార్లు ఎలక్షన్స్కి వెళ్తూ ఉంటే వాళ్ళ పని మీద ఎక్కడ ఫోకస్ చేయగలరు? సో దీని మూలంగా ఏమవుతుందంటే హ్యూమన్ రిసోర్స్ కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ ఎక్కడా కూడా మనకి రిసోర్స్ అనేది వేస్టేజ్ కనిపిస్తుంది, కానీ ఎక్కడ మనకి రిసోర్సెస్ కలిసి రావట్లేదు. మీకు ఇంకొక మాట అనొచ్చు, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, ఈవీఎంస్ కొనాల్సి వస్తుంది, చాలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. కానీ ఈవీఎంస్ కొనడం అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఈవీఎంస్ మీరు కొనేస్తే మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అండ్ అది మీరు ఇప్పుడు జరుగుతున్న కాస్ట్ లో ఈ కాస్ట్ ని కనుక మనం కంపేర్ చేస్తే అది కాస్ట్ ఎఫెక్టివ్ గానే ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ బియాండ్ ద కాస్ట్. మీరు అన్నట్లు ఈవీఎం ట్యాంపరింగ్ చేసే ఉద్దేశం కూడా ఒకటి ఉంది. ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా పెడుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది 2014 లో ఉన్నారు, 2019 లో ఉన్నారు, 2024 లో ఉన్నారు. కానీ సుప్రీం కోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ ఈసీఐ కానీ ఇద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈవీఎంస్ ని ట్రాంపర్ చేయలేరు అని. సైంటిఫిక్ గా చూపించారు. దే హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ సుప్రీం కోర్ట్ సేయింగ్ దట్ ఈవీఎంస్ కెన్ నాట్ బి ట్యాంపర్డ్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్ నెగ్గిన స్టేట్లలో ఈవీఎం ట్యాంపరింగ్ జరగట్లేదు, బీజేపీ నెగ్గిన చోట్లలో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు అంటే అలా ఎలా ఉంది అంటే, ఈవీఎం సపరేటా, కాంగ్రెస్ ఈవీఎం సపరేట్, బీజేపీ ఈవీఎం సపరేట్, అలా ఏం లేదు కదా. అన్ని చోట్ల ఒకే ఈవీఎంస్ ఉన్నప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే అన్ని చోట్ల జరగాలి, ఒక చోట ఎందుకు జరుగుతుంది? ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోంది అన్న వాళ్ళు మరి 99 ప్లేసుల్లోనే ఎందుకు ఆగిపోయారు? వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోయారు? సో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒక అపోహ, జనాల్లో ఒక మిస్కన్సెప్షన్ రీచ్ చేయడానికే, కానీ ఇది సైంటిఫికల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాజకీయ పార్టీలకి ఏ విధంగా దెబ్బ ఉంటుంది?
రాజకీయ నాయకులకి ఇది దెబ్బ ఎందుకు అనుకోవాలి మనం? రాజకీయ నాయకులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళు ఎక్కడి నుంచో చందా తీసుకోవాలి, ఏదో కంపెనీ నుంచి చందా తీసుకోవాలి. సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ చందా తీసుకోవాలి, ఎంపీ ఎలక్షన్ చందా తీసుకోవాలి. ఇచ్చేవాడు కూడా ఎంత ఇస్తాడు? అదే కానీ ఒకసారి అయింది అనుకోండి, ఒకే పాంప్లెట్ మీద ఒకవైపు ఎమ్మెల్యేది ఒకవైపు ఎంపీది వేసుకుంటే అక్కడ కూడా కాస్ట్ కటింగ్ అవుతుంది కదా. సో ఎలక్షన్స్ జరిగినప్పుడు, 2 ఎలక్షన్స్ ఒకసారి జరిగినప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఇద్దరు కూడా కాన్ఫిడెంట్ గా వాళ్ళు ప్రచారానికి వెళ్ళగలరు. సో మనకి జనాలకు తెలుస్తుంది ఎవరు నా నాయకుడు, నేను ఎవరిని ఎన్నుకోబోతున్నాను. లేకపోతే ఎప్పుడు కన్ఫ్యూషన్ ఏంటంటే ఎమ్మెల్యే ఈయన ఎన్నుకుంటే రేపు సెంటర్ లో ఏమొస్తుందో, మనకి అది పనికి వస్తుందో రాదు. సో అలా కాకుండా ఒక రకమైన సిమిలారిటీ ఉంటుంది ఎవరిని ఎగ్గుతారు అనేది. సో మన నాయకుల్ని మనమే ఎన్నుకుంటాం. हम वन नेशन वन इलेक्शन को सपोर्ट करते हैं और ये एक इलेक्शन अगर एक देश के लिए होता है सबको बहुत फायदा होता है और ये सबके लिए भी बहुत मतलब इकोनॉमिकली भी बहुत सेविंग होता है और इसमें हम फील करते हैं कि ज्यादा वोटिंग्स आएंगे क्योंकि सब लोग एक टाइम पे एक जगह पर से रह के देश के लिए वोट कर सकते हैं. तो हमें लगता है कि ये एक अच्छा प्रोग्राम रहा है और ये होना चाहिए. पॉलिटिकल यूसेज तो ये वही है ना कि हमें इतने सारे वोटिंग्स के लिए खर्चा नहीं करना पड़ेगा, अलग अलग सभी एक ही टाइम पे वोट हो सकता है. तो मतलब सारे टीम सारे मतलब जितने भी दल है देश के लिए सारे एक ही टाइम पे फोकस करेंगे. बीच में जो खर्चा होता है इलेक्शन के लिए सोचना पड़ता है वो सब नहीं होगा, एक ही टाइम पे फोकस रहेगा. बाकी टाइम देश के डेवलपमेंट के लिए फोकस हो सकता है. पब्लिक को वही है ना, पब्लिक को वही बेनिफिट है ना. हम अलग अलग टाइम में इधर उधर जाना होता है, कभी हम बाहर देश स्टेट में जाके काम करते हैं. तो ऐसा नहीं कि हमें अलग अलग टाइम पे प्लान करना पड़ेगा कि कहाँ जाएंगे, कौन से स्टेट के लिए वोटिंग. आप एक ही जगह पर रहेंगे, जहाँ पर भी होगा सभी एक ही टाइम पे प्लान होगा कि हाँ इस टाइम पे आप जाओ, इसी टाइम में देश में इलेक्शन हो रहा है, तो जिसको जहाँ वोट करना है वो वहाँ जाके भी वोटिंग कर सकते हैं. ज्यादा आदमी नेगेटिव है ना वो प्रोग्राम? नेगेटिव कुछ नहीं है, प्रोग्राम बहुत अच्छा है, इसके लिए कुछ भी नेगेटिव नहीं है प्रोग्राम में. इसमें वन नेशन वन इलेक्शन जो है उसमें बेनिफिट क्या है, हमारा जो देश के लिए हम बहुत टाइम बच जाता है. बोले तो हम हर साल इलेक्शन होता है, कभी बिहार, यूपी, उड़ीसा अलग अलग जगह पर होता है. इस बार एक ही बार होगा, वो 1 महीना 2 महीना जो भी होगा तो वो टाइम पे हो जाएगा. और हमारा जो डेवलपमेंट सिस्टम, पुलिस, एडमिनिस्ट्रेटिव और हमारा मिनिस्टर लोग वो डेवलपमेंट इंडिया का डेवलपमेंट में लगेंगे. नहीं तो जो आपका क्वेश्चन था कि लोग इसमें नेगेटिव होने का कुछ चांस नहीं. आपको चांस मिलेगा एक वोट देने के लिए, आपका राइट से आपको हक मिलेगा, चाहे आप ये साल में दो भाई अगले साल में दो. लेकिन वन नेशन वन इलेक्शन इट्स ए वेरी गुड प्रोजेक्ट फॉर मोदी जी. एक्चुअली जैसे कि हम लोगों को पता है 1951 से 1967 तक एक राष्ट्र एक चुनाव का प्रक्रिया चलता आ रहा था. फिर इसमें एक व्याघात सृष्टि हुआ. तो इसके बाद क्या हुआ, इस तरह हम लोग सोचने लगे. हमारे पूर्वतन राष्ट्रपति रामनाथ कोविंद जी के अध्यक्ष में एक समिति का गठन किया गया जिसमें इसका प्रचार और प्रसार कैसे हो सकेगा, किसका एक राष्ट्र एक चुनाव अर्थात वन नेशन वन इलेक्शन. तो भारत के विधि आयोग ने क्या किया कि अपने 117वीं रिपोर्ट में इसका प्रस्ताव दिया कि हर लोकसभा और विधानसभा एक साथ चुनाव होगा, जिसके दौरान क्या होगा, हमारा भारी सरकार में उसका अंकुश लगा जा सकेगा. और लोकसभा का अलग निर्वाचन तथा राज्यसभा के अलग निर्वाचन होने के कारण हर राज्य में साल भर या तो पूरे साल भर नहीं तो एक साल में वो राज्यों में होता रहता है. तो इसके दौरान क्या होता है, जो निर्वाचन कर्मी और सुरक्षा जो चुनावी सुरक्षा बल वो इस चीज में रह जाते हैं, अपना प्राथमिक कर्तव्यों से विच्युत रहते हैं. जो जिस तरह अपने कुछ देश के कुछ अन्य विषयों पर उन्नतिमूलक कार्य पर सोचने के लिए समय नहीं रहता है. इसलिए भारत के विधि आयोग ने क्या किया, अपने 117वीं रिपोर्ट में ये प्रस्ताव दिया कि एक राष्ट्र एक चुनाव को हमें प्रायोरिटी देना चाहिए. अर्थात जिस तरह हम बोलते हैं एक नेशन. The Constitution 129th Amendment Bill एक इलेक्शन, वन नेशन वन इलेक्शन.
पब्लिक बेनिफिट्स बोले तो जैसे कि मैंने कहा अभी चुनावी मतलब जो सुरक्षा बल रहते हैं इस काम में रहते हैं, तो अपना जो प्राथमिक ड्यूटी रहता है उससे अलग रह जाते हैं। और भारी सरकारी व्यय उसमें भी अंकुश लगाया जा सकता है, जो वो सेविंग रहता है दूसरे काम में लगाया जा सकता है। और समय भी, हम समय का जो नष्ट हो रहा है उसको भी हम अपना समय दूसरे काम में लगा सकते हैं, देश के कुछ अन्य उन्नतिमूलक कार्य में अपने सोच को लगा सकते हैं, तो इसलिए जरूरी है। वो पॉलिटिकल लीडर्स है ना, पॉलिटिकल लीडर्स पूरा वो प्रोग्राम में पूरा अपोजिट है जी अपोजिट वो नको बोला नहीं, एक्चुअली क्या है, बहुत सारे राज्यों को मतलब इसको सपोर्ट करना चाहिए, क्योंकि जो कहा मैंने 117वीं रिपोर्ट में विधि आयोग ने इसका रिपोर्ट में लिखा है कि एक राष्ट्र एक चुनाव अर्थात वन नेशन वन इलेक्शन को सपोर्ट करना होगा। इसके बेनिफिट्स भी कहा गया, और क्या क्या जब सब ये सोच आया भारत सरकार के दिमाग में, जो सदस्य इसके पक्ष में आ गए, जो सदस्य विरोध में ना गए, हमारे पूर्वतन राष्ट्रपति रामनाथ कोविंद जी के अध्यक्षता में एक समिति का गठन किया गया, जिसमें हम विचार कर सकते हैं कि एक राष्ट्र एक चुनाव को कैसे हम बढ़ावा दे सकते हैं। पॉलिटिकल बेनिफिट्स है तो पॉलिटिकल बेनिफिट्स मतलब आपका तो जो भारी सरकारी व्यय होता है साल भर में दूसरे राज्यों में दूसरे इलाकों में जो विधानसभा का निर्वाचन होता है उसमें तो अंकुश लगाया जा सकता है ना। जो हमारा सरकारी जो रहता है क्या जो व्यय हो रहा है उसमें तो अंकुश लगाया जा सकता है, दूसरे कामों में इस चीजों को हम लगा सकते हैं।